ఇక ఈ స్కామ్ల గురించి చెప్పాలంటే కొద్దిగా మీడియా మిత్రులకు వివరంగా చెప్తాం. చాలా రాసుకొని వచ్చినాం. లేని స్కామ్లు అపనిందలేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఖ్యాతి హైదరాబాద్ నగరానికి తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని కూడా అపనిందలు వేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం. ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. ఏ ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంటే ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, బి ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు, సి అంటే కరప్షన్ కమిషన్లు కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈరోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జరీ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్ అని, ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు స్కామ్లు, అది వరుస పెట్టుంటాయి. ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్. హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్. ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగుల కొడుతురు స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ వేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. హెచ్ అంటే ఐ అంటే ఇందిరమ్మ ఇండ్లు, సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగి ఇలా 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేరు, అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం. జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లో, అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్, 10,000 కోట్లది. ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా. విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది. ఏమైంది, ఎంత అయింది, ఎంతకు వచ్చింది, దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు, పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫయూమ్ ఖురేషి ఉన్నాడు దాంట్లో. దాన్ని వివరంగా చెప్తా.